ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలీ పనిలో భాగంగా పొలంలో పనికి వెళ్తే పాము కాటు వేసింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఓపీ రావడానికి సుమారు 15 నిమిషాలు. ఆ తర్వాత మళ్లీ లోపలికి వెళితే టెస్ట్ చేయించుకుని రండి అంటూ, ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు. ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం. కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్న వైనం. పరిస్థితిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదని, నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నంలోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు వెంకమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలకాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదని, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైనది కాదని, దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, తనలాగా వేరొక పేషెంట్ కి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రులను కోరారు. బ్లడ్ టెస్ట్ చేశారు అది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం, రాయడానికి ఇంత టైం పట్టింది. టెస్ట్ కాడపోయినా పోలేగా, టెస్ట్ ఇక్కడే చేస్తారు. ఇక్కడేనా? మరి ఎవరు చెప్పలేగా మనకి. నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలిగా మేడం, అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని. మాకేం తెలుసు. ఇక్కడ అంటే ఇక్కడ మేడం, మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు, అంతేనా? మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఆవేశం ఉంది మేడం, ఆవేశం మాట్లాడతా. ఇక్కడే అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయండి, తర్వాత ఫైల్ తీసుకురాండి మీరు వివరంగా చెప్పారా? నాకు చెప్పలేదు. అంటే అరవడమా? సరే, ఓకే, ఓకేలేండి. అరిసినట్టే ఉంటుందిలే నాకు. ఇందాక మీరు చెప్పొద్దు అంటే వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పింది కదా. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఏం కాదు. ఇందాక రెస్పాండ్ అయితే తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు. కనీసం కుర్చీలోంచి లేచి పాము కరిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కరిచిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కడ లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కరు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే ఇక్కడ టెస్ట్ చెప్పిన చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటనా? ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కరిచిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కళ్ళు కూడా. అదేంటంటే మేము అరిసినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది? మీరు చేసేది ఏదైనా అంటున్నా? ఇందాక టెస్ట్ చేపితే పావు గంట టైం వేస్ట్ అయింది. ముందు టెస్ట్ చేయాలిగా, ముందు ఫైల్ తీసుకొని రాబడి అని చెప్పారు నాకు. ఏదంటే అరచం మేము. గవర్నమెంట్కి ప్రైవేట్కి అదే తేడా. వందల కేసులు వస్తాయంటే వాళ్ళకి. సచ్చిన బతికిన ఏముంది వాళ్ళకి? ఇదో లెక్క కదా వాళ్ళకి. లక్షల జీతాలు తీసుకోవాలి తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు.